ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కీడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించేవారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని వాగ్దానించండి. పరిశుద్ధాత్మను అర్ధరాత్రులేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టేటస్ కూడా చూడండి. ఇక్కడ ఉదయకాలం, మధ్యకాలం, అర్ధరాత్రి, సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్లో ఇది పూర్తి రాసిన దేవుని కృపలన ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు యథార్థవంతులుగా ప్రవర్తించేవారికి ఆయన ఏ మేలు కొద్దిగా ఏలు చేయక మానడని చెప్పేసి అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారండి. దీనికి మరి సూర్యుడు ప్రకాశం అంటే యాత్రికుల మార్గంలో వెలుగును ఇచ్చేదనమాట. వారిని శత్రువుల బారి నుండి రక్షించేది అని చెప్పేసి దేవుడే అని చెప్పేసి అంటున్నారు. ఇంకా యాత్రిక ప్రయాణంలో మనకు అవసరమైన అదంతా దేవుడే అనుగ్రహిస్తాడని ఇక మరి ఘనత అయితే ఘనత కూడా మనకి ఇస్తాడని చెబుతున్నారనమాట. దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చెప్తే ఫస్ట్ కృప గురించి మాట్లాడితే యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో ఆయన మరి పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితివి అనమాట. ఇంకా రోమా 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయించున్నామని అంటున్నారండి. ఇంకా 1 కొరింథీయులు 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే క్రీస్తునందు మరి యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని ఇంకా అంటున్నారండి. ఇంకా 15వ అధ్యాయంలో 1 కొరింథీయుల్లోని 15వ అధ్యాయము 10వ వచనం చూస్తే అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేనే కాదు, నాకు తోడైన దేవుని కృపయే అంటున్నారండి దేవుడు. ఇంకా రోమపత్రిక 5వ అధ్యాయము రోమపత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే సత్క్రియలు చేయి ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయును ఘనతయును సమాధానమును కలుగును అని అంటున్నారండి. ఇంకా మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూస్తే అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును అని చెప్పేసి అంటున్నారు. ఇంకా రోమపత్రిక మరి 8వ అధ్యాయము 17-18 అండి. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుడి వారసులము అంటున్నారు. ఇంకా మన ఎడల ప్రత్యక్షం కావు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అని అంటున్నారండి. ఇంకా ఘనత గురించి చూస్తే యోహాను రాసిన అధ్యాయము 12వ అధ్యాయము 26వ వచనం చూస్తే ఒకడు నన్ను సేవించినడల్లా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినడల్లా నా తండ్రి అతన్ని ఘనపరచును అని చెప్పేసి అంటున్నారండి. ఇంకా 17వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితని అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము అని అంటున్నారండి. ఇంకా మరి కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము అన్ని జనుల్లో ఈమరము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నదను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచిన అని చెప్పేసి ఇంకా దేవుడు అంటున్నారు. ఇంకా 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో మరి క్రీస్తు యేసునందలి మరి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొంచున్నానని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో
ఎవని నిమిత్తము సమస్తమునవున్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకా 1 పేతురు రాసిన పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత నిరీక్షణగా నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని అంటున్నారండి. ఇంకా ఇంకా కీర్తనలు 34, 9, 10 చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహము పిల్లలు ఏమి గలవి ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఇంకా మత్తయి సువార్త 7:11 మీరు చెడ్డవారయండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యగోరి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అణుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్ అనే వాగ్దానం. మరి ఈ వాగ్దానాన్ని కూడా దేవుడు మన కోసం ఇచ్చారండి. ఈ వాగ్దానాన్ని కూడా నమ్మి మనం విశ్వసించి ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు మన కార్యాలు నెరవేర్చే దేవుడు. ఆ యథార్థవంతులకి ఏమీ చేయక మానని చెప్పేసి దీని మాట్లాడుతున్నారండి. దీని వాగ్దానం అందరి జీవితంలో నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. ఉన్నత సత్సత్మందరూ ఘనమైన అవనగేలా స్థుతిస్తున్నారండి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు నేను చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ నాకు కొరకు తెచ్చింది పెట్టమని జరిగింది. దేశాలు దేవుండి ఉద్యోగాలు తెచ్చండి. అధిపతులకు ఆర్థిక సాయం తెచ్చండి. అనాథకు స్పష్టన వేదనతో వదిలిన వారు లేదండి. రక్షణ దయచేయండి. మిత్రులు రాని ఎవరిని మరపరచండి. ఎవరికాలం కాడమెట కృప చెప్పండి. మిత్రులు రాని మెచ్చండి. మీ అందరూ సిద్ధపడిన కృప చెప్పండి. మిత్రులు ఉన్న బాగా దయచేయండి. మా ప్రభు పేరు యేసుక్రీస్తుమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. మేము దీని ప్రార్థనలు మా కుటుంబాన్ని గురించి కూడా ప్రే చేయమని చేసుకున్నానని ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.